కులగణన చేస్తే సరిపోదు, సంపద ఎలా పంచాలో తెలిసి ఉండాలన్నారు రాహుల్ గాంధీ. 90% వర్గాలకు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమన్నారు. ఇటు లైంగిక వేధింపులను నిరసిస్తూ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బంద్ పాటించింది. కోర్టులు మొట్టికాయలు వేసినా షిండే ప్రభుత్వం మారడం లేదని, శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని విమర్శించారు. ఇక ఇటు జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తామన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. 90% ఉన్న వర్గాలకు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిభ, నైపుణ్యం ఎంతున్నా కులం ఆధారంగా వాళ్లను వెనక్కి నెట్టేశారని చెప్పారు. కులగణన చేస్తే సరిపోదని, సంపద ఎలా పంపిణీ చేయాలో కూడా తెలిసి ఉండాలన్నారు రాహుల్. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పర్యటించిన రాహుల్ రాజ్యాంగ సమ్మాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. आप ये मत सोचिए कि आइडिया ये है कि भैया जाति जनगणना हो गई, उसमें सबकी गिनती हो गई और बात वहां खत्म हो जाएगी। नहीं, ये मेरा विजन नहीं है कि हिंदुस्तान में धन किस प्रकार से बांटा जा रहा है। ओबीसी के हाथ में कितना है, दलितों के हाथ में कितना है, मजदूरों के हाथ में कितना है, कि कॉन्स्टिट्यूशन ने कहा था कि एक व्यक्ति को एक वोट मिलेगा, सारे के सारे हिंदुस्तान के जो सिटीजन्स हैं वो समान, एक समान। మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ నేతలు భారీ ఆందోళనలు నిర్వహించారు. బద్లాపూర్ మైనర్ పై లైంగిక వేధింపులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. పూణేలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు మహావికాస్ అఘాడీ నేతలు. ఆనాడు మహిళల రక్షణే ప్రాధాన్యంగా శక్తి చట్టాన్ని తీసుకొస్తే దాన్ని ఇప్పుడు అమలు చేయకపోవడం బాధాకరమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో మహిళల వేధింపులపై రాష్ట్రపతి స్పందించాలన్నారు శరద్ పవార్. లైంగిక దాడులపై హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించినా మారడం లేదని అన్నారు కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నేరాల్లో బీహార్ నంబర్ 1కు చేరుకుందని ఎద్దేవా చేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అధికారం కోసమే బీజేపీ నేతలు పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలు వాళ్లకు ఎప్పుడూ పట్టవన్నారు. గత 17 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి సాధించిందేంటని ప్రశ్నించారు. बेरोजगारी में बिहार नंबर 1 है, गरीबी में, बेरोजगारी में, महंगाई में, भ्रष्टाचार में बिहार जो है पूरी तरीके से नंबर 1 हो चुका है। और ये आंकड़े हमारे नहीं हैं, उसमें बाकायदा ट्वीट में इसका जिक्र भी किया गया है। तो महंगाई है, बेरोजगारी है, अपराध में बिहार नंबर 1 है। इन सारी चीज़ों में जब बिहार नंबर 1 है और ये 17 साल से डबल इंजन की सरकार है, केंद्र में भी बिहार में भी, फिर भी लगातार जो है हर चीज़ में जो नकारात्मक चीज़ें हैं जिससे जनता को मुक्ति चाहिए, उससे जो है मुक्ति जनता नहीं पा पाने। यानी नीतीश कुमार जी पे साफ इनके सरकार पर सवाल उठाया जा रहा है। లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను తప్పుడు కేసులో బీజేపీ ఇరికించిందని ఆరోపించారు ఆప్ మంత్రి అతిషి. ఆప్ను అంతం చేయాలనే బీజేపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. రాజకీయ అస్త్రంగా सीबीआई, ఈడీలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. कि वो चाहे जितनी भी कोशिश कर लें, जीत आखिरकार सच्चाई की होती है, जीत आखिरकार सच की होती है, जीत आखिरकार सत्य की होती है। हमने मनीष सिसोदिया जी के केस में भी देखा कि ईडी की तमाम कोशिशों के बावजूद, सीबीआई की तमाम कोशिशों के बावजूद उन्हें आखिरकार सुप्रीम कोर्ट से राहत मिली। और हमें इस बात का भी भरोसा है कि अरविंद केजरीवाल जी भी जल्द दिल्ली वालों के बीच में आएंगे। भारतीय जनता पार्टी का हर षड्यंत्र जो सीबीआई के माध्यम से रच रही है, ईडी के माध्यम से रच रही है, हर षड्यंत्र उनका फेल होगा। జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, నీటి పన్ను రద్దు, పేదలకు ఏడాదికి 12 సిలిండర్లు, వృద్ధాప్య పెన్షన్ పెంపు, సామాజిక భద్రత రెట్టింపు వంటి హామీలిచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మెహబూబా సయీద్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. जमीन जहां हालात ठीक हुए थे खाली करवाई थी, हमने यूनिवर्सिटी कैंपसेस बनाए थे। उसके बाद टट्टू ग्राउंड की भी शुरुआत मुफ्ती साहब ने की थी और मुझे उम्मीद है कि जैसे खुद होम मिनिस्टर ने कहा इसको हम खाली करेंगे
वो हम डिज्नी एडवेंचर पार्क बनाना चाहते हैं, जिसकी शुरुआत मुफ्ती साहब के वक्त में हुई थी। फ्री लीगल एड, जो हमारे जेलों में हमारे लोग बंद हैं, हम कोशिश करेंगे कि उनको फ्री लीगल एड मिले ताकि जल्द अज जल्द वो अपने घरों में वापस पहुंचे। జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే కాంగ్రెస్ ఎన్సీ పొత్తు కుదుర్చుకున్నాయి. దీంతో ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే ఎన్సీ మేనిఫెస్టోపై రాజకీయంగా వివాదం నెలకొంది. జమ్మూ కాశ్మీర్ను విభజించేలా ఉన్న ఎన్సీ మేనిఫెస్టోకు కాంగ్రెస్ ఎలా మద్దతిస్తుందని బీజేపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది.